అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో రెడీగా ఉన్నారు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఈరోజు జరుగుతున్న క్యాబినెట్ మీటింగ్లో అమరావతి క్లియరెన్స్కి సంబంధించి కొన్ని అంశాలతో పాటు అలాగే కొన్ని భారీ పెట్టుబడులు కూడా వస్తున్నాయని కూడా వింటూ ఉన్నాము. అసలు ఎలా సార్ ఇన్ని రోజులు లేని పెట్టుబడులు ఈ స్థాయిలో ఇంత భారీ మొత్తంగా ఏ విధంగా వస్తున్నాయి అనుకోవచ్చు? ఏంటి సార్? కూటమి నాయకత్వం పటిమ అనుకోవాలి మనం. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ క్యాబినెట్ లో క్లియర్ చేస్తున్నది మొత్తం క్యాబినెట్ డిస్కషన్ నే మనం 4 పాయింట్లు ఎజెండాగా చూస్తే, ఫస్ట్ పాయింట్ అమరావతి రిలేటెడ్ ఎక్స్పెండిచర్. అది ఇన్వెస్ట్మెంట్ కాదు కదా, ఎక్స్పెండిచర్ అంటే దాదాపు 37,000 కోట్ల రూపాయల పనులకు సంబంధించి క్లియరెన్స్లు ఇస్తున్న సిఆర్డిఏ ఇచ్చేసింది, అలానే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చింది. వాటికి క్యాబినెట్ అప్రూవల్ ఇవ్వబోతుంది. అది అందరికీ తెలిసినటువంటి నోన్ ఫ్యాక్టర్. రెండోది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించింది. ఏపీ ఇన్వెస్ట్మెంట్స్ ఎకనామిక్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ బోర్డు అని చెప్పని ఉంది కదా, 121,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రపోజల్స్ని క్యాబినెట్ క్లియర్ చేయబోతుంది. చాలా మంది దావోస్ వెళ్ళారు, ఏమి చెప్పలేదు, ఏమైంది ఏంటి అని చెప్పని అంటున్నారు కదా. ఇప్పుడు వాటి సారాంశం మొత్తం ఇందులో వస్తుంది అనమాట. 121,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్. సో అది ఒక ఆస్పెక్ట్ అయితే, ఎంఎస్ఎంఈని పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం మొన్న బడ్జెట్లో కేటాయింపులు చేసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన నోన్ ఫర్ దట్ అనమాట. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏవైతే పథకాలు పెడుతుందో ఆ పథకాల ద్వారా మ్యాక్సిమం ఫండ్స్ ఏ విధంగా తెచ్చుకోవాలనేది ఈయన ప్లాన్ చేస్తాడు. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆయన ఎంఎస్ఎంఈకి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టాలనేటువంటి ఒక ప్రపోజల్ చేశారు. అందులో భాగంగా ఫస్ట్ ఫేజ్లో 26 జిల్లాల హెడ్ క్వార్టర్స్లో 26 ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టబోతున్నారు. సో వాటికి క్యాబినెట్ క్లియరెన్స్ ఇవ్వబోతుంది. ఇంకొక 4వ అంశం ఏంటంటే, అసెంబ్లీ సెషన్స్ నడుస్తున్నాయి కాబట్టి అసెంబ్లీలో పెట్టేటువంటి బిల్స్ అన్నిటిపైన ఒక డిస్కషన్ జరుగుతుంది, వాటిని క్లియర్ చేస్తారు. ఇందులో మేజర్వి ఇన్వెస్ట్మెంట్ ఫ్యాక్టర్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవడం. ఈ రెండింటి మీదే క్యాబినెట్ పూర్తిగా ఫోకస్ పెట్టింది. ఏపీ గవర్నమెంట్ దాని మీదే వర్క్ చేస్తుంది ఇప్పుడు. ఓకే సార్, ఇప్పుడు 121,000 కోట్లు అంటే అది చిన్న మొత్తం కాదు, చాలా ఎక్కువ పెట్టుబడులు ఒక్కసారిగా రావడం అనేది. ఇప్పుడు ఆ పెట్టుబడుల గురించి అవి ఎలా మెయింటైన్ చేసే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు వచ్చే పెట్టుబడులకు సంబంధించి ప్రతిపక్షాలు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం? అంటే ఒకటి, ఇప్పుడు పెట్టుబడులు ఒక వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ ఏ టైం నుంచి ఏ టైం వరకు చేస్తారు దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక లిస్ట్ మన దగ్గర ఉంది. ఆ లిస్ట్ కూడా నేను చెప్తాను మీకు. 121,000 కోట్లు అంటే నిజంగానే అంత పెద్ద అమౌంట్ వస్తుందా? మొన్నే నరేంద్ర మోడీ గారు వచ్చి 2,08,000 కోట్లు అన్నారు. రిలయన్స్ వాళ్ళు వచ్చి 65,000 కోట్లు అన్నారు. టాటా పవర్ వాళ్ళు వచ్చి 49,000 కోట్లు అన్నారు. అన్ని వేల కోట్లలోనే ఉన్నాయి కదా. అంటే ఈ లిస్టు ఒకసారి చూడండి, చాలా ఆశ్చర్యకరమైనటువంటి లిస్టు. మనం చెప్పాలంటే ప్రీమియర్ ఎనర్జీస్ అని చెప్పని ఈ కంపెనీకి సంబంధించి మొన్న కూడా మనం కొన్ని వీడియోస్ చేసాం. 1,700 కోట్లు తెలంగాణలో ఇన్వెస్ట్ చేయాల్సింది ఆంధ్రాకి నాయుడుపేటకు వచ్చేస్తుంది అన్నమాట. మొత్తం 10 కంపెనీలకు సంబంధించి 121,659 కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులు క్లియరెన్స్ ఈ క్యాబినెట్లో ఇస్తున్నారు. దాల్మియా సిమెంట్స్ కడప జిల్లాలో 2,883,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతుంది. లులు గ్లోబల్ ఇంటర్నేషనల్ సంస్థ విశాఖపట్నంలో 1,500 కోట్లు పెట్టుబడి పెట్టబోతుంది. సత్యవీడు రిజర్వ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ శ్రీ సిటీలో 25,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్కి రాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేయబోతుంది. సో వీటన్నిటికీ కూడా ఇప్పుడు ప్రభుత్వం క్లియరెన్స్ ఇస్తుంది. ఇండోసాల్ సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ 58,469 కోట్ల రూపాయలని ఇన్వెస్ట్ చేయబోతుంది ఆంధ్రప్రదేశ్లో. దానికి గవర్నమెంట్ క్లియరెన్స్ ఇస్తుంది. బాలాజీ యాక్షన్ బిల్ట్ వెల్ ప్రైవేట్ లిమిటెడ్ 1,175 కోట్ల రూపాయల పెట్టుబడులు. హరిత్ అమృత్ లిమిటెడ్ కంపెనీ అనంతపురంలో సత్యసాయి జిల్లాలో 2 చోట్ల కూడా 22,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతుంది. ఆప్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఇది అన్నమయ్య కడప జిల్లాల్లో 8,240 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ చేయబోతుంది. మేఫేర్ బీచ్ రిసార్ట్స్ కన్వెన్షన్ సంస్థ 400 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్లో రిసార్ట్స్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి అగ్రిమెంట్ చేసుకోబోతుంది. ఒబెరాయ్ విలాస్ రిసార్ట్స్ వాళ్ళు 250 కోట్ల రూపాయలు పెట్టబోతున్నారు. అలానే వీటి వలన ఈ మొత్తం పెట్టుబడుల వలన 80,000 ఉద్యోగాలు కొత్తగా వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. వీటికి అడిషనల్గా ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేట్ చేసినటువంటి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ 5 చోట్ల ఆ కేంద్రాలు ఓపెన్ చేయాలని దాన్ని కూడా క్యాబినెట్ క్లియరెన్స్ ఇస్తుంది. అంటే ఇవన్నీ ఏంటి, ఒక టెన్యూరిటీ ఉంటుంది.
ఒక 2 years 3 years 4 years లో జరిగేటువంటి ఇన్వెస్ట్మెంట్స్. బట్ బల్క్ వాల్యూమ్ పరంగా చూస్తే 1,21,000 కోట్ల రూపాయలకి ఈ కంపెనీలన్నిటితో కూడా ఒప్పందాలు చేసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ ఒప్పందాలకి క్యాబినెట్ క్లియరెన్స్ ఇస్తుంది. ఈ తర్వాత ఈ ఒప్పందానికి క్లియరెన్స్ ఇస్తున్నారంటే వాళ్ళ ప్రపోజల్స్, ఫైనాన్షియల్ ప్రపోజల్స్, వాళ్ళు చేయబోయేటువంటి యాక్టివిటీ ప్లాన్, ఎన్ని సంవత్సరాల్లో ఖర్చు పెడతారు, ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ క్రియేట్ చేస్తారు, ఎకానమీకి ఎంత బూస్టింగ్ జరుగుతుంది, ఇవన్నీ అసెస్మెంట్ చేసి సిద్ధమై ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఆ దశకు వస్తుంది. అంటే ఒకేసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1,21,000 కోట్ల రూపాయలని ఈ 10 నెలల్లో, ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లో, మొన్న 9 నెలలు కంప్లీట్ అయ్యేటప్పటికి ఒక లెక్క చెప్పారు, దాదాపు 6.5 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చామని చెప్పి. ఇప్పుడు మళ్ళీ ఒక 1,20,000 కోట్ల రూపాయల లెక్క చెప్తున్నారు. సో గవర్నమెంట్ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం, ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ, ఇండస్ట్రీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పని మనం చెప్పొచ్చు. ఈ కంపెనీలు ఏ విధంగా ఇనిషియేట్ చేస్తాయి, రాబోయే రోజుల్లో ఎంత ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మనం కొన్ని చూస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ 65,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ అన్నారు. ఆల్రెడీ వాళ్ళు 10-12 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు రెడీ చేశారు, ఓపెన్ చేయడానికి రెడీ అవుతున్నారు వాళ్ళు. అంటే ఈ లాస్ట్ మొన్న డిసెంబర్లో డిస్కషన్ జరిగింది, జనవరిలో అగ్రిమెంట్ జరిగింది. 3 నెలల కాలంలో, 3 నెలలు కూడా కంప్లీట్ కాలే, ఇంకా వాళ్ళ ప్లాంట్లు రెడీ అయిపోతున్నాయి. సో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, ఆ పేస్లో పనిచేస్తున్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. ఇదైతే కనుక ఖచ్చితంగా 10 months లో ఇవన్నీ చూస్తూ ఉంటే మనం అలాగే అంచనా వేసుకోవాలి. మాక్సిమం అన్ని ప్రాజెక్టులకు కూడా 3 years టైం పెడుతున్నారు ఆయన. 3 years అంటే ఇప్పుడు 2028 కల్లా ఇవన్నీ ఆపరేషన్స్ లోకి రావాలి. సో అంటే చాలా పెద్ద మెగా వెంచర్స్ కదా ఇవి. 58,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక రోజులో 2 రోజుల్లో అయ్యేది కాదు కదా సార్. సో అందుకని ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతో ఏపీ గవర్నమెంట్ ముందుకెళ్తుంది. ఏపీ క్యాబినెట్ ఒక గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇవ్వబోతుంది. ఈ క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలు, అన్నిటికీ మించి ఎంఎస్ఎంఈ పార్కులు అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మన రాష్ట్రంలో ఇప్పటికి కూడా ఎక్కువగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, తర్వాత స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ పైన ఆధారపడినటువంటి వ్యవస్థలు చాలా ఉన్నాయి. కరోనా తర్వాత ఈ వ్యవస్థలు మొత్తం దెబ్బతిన్నాయి అనేటువంటి అభిప్రాయం ఉంది. జిఎస్టీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో కాదు దేశంలోనే 25-35% ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి అనేటువంటి అపవాదం మోడీ గవర్నమెంట్ ఎదుర్కొంది. ఇప్పుడు ఈ బడ్జెట్లో ఎంఎస్ఎంఈని రివైవ్ చేసేటువంటి ఒక ప్రణాళికను తీసుకొచ్చి మళ్ళీ ప్రజలను ఎత్తున పాలు పోసేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దాన్ని ఏ విధంగా అడ్వాంటేజ్ చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంఎస్ఎంఈ సెక్టర్కి ఏ విధంగా ఉపయోగపడేలా చేయాలి, ఆ ఫోకస్ మీద ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఈ బై అండ్ లార్జ్ 4 స్టేట్మెంట్స్, 4 డెసిషన్స్ కూడా చాలా కీ డెసిషన్స్, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దిశానిర్దేశం చేసేటువంటి అంశాలు. రాబోయేటువంటి రోజుల్లో ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి, పటిష్టం కావడానికి ఖచ్చితంగా ఇవి ప్రాతిపదిక అయ్యేటువంటి అంశాలుగా కనిపిస్తున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.